హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేనైతే చెప్తానండి. మీకు ఎప్పుడు కూడా నా ఛానల్లో మీకు అనవసరమైన టాపిక్స్ కానీ అవసరం లేని టాపిక్స్ కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ 100% పనికొచ్చే విషయాలు నేనైతే చెప్తా ఉంటానండి. ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టాడు, మనకు వారికి కూడా మనము వారి కామెంట్కి తగ్గట్టుగా లాస్ట్ వారికి సమాధానం దొరుకుతుంది. కాకపోతే మీరు ఢిల్లీ నుండి వెహికల్ తీసుకోవాలనుకునే వారు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఎలాంటి వెహికల్ తీసుకోవాలి, మీకు ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్తానండి. మీరు ఎలాంటి వెహికల్ తీసుకుంటే, ఎవరి దగ్గర తీసుకుంటే, ఎప్పుడు తీసుకుంటే మీకు బెనిఫిట్ అనేది మీకు క్లియర్గా అయితే నేను చెప్తానండి. మీరు ఫస్ట్ ఏ వెహికల్ తీసుకున్నా జెన్యూన్ పర్సన్ దగ్గర తీసుకోండి. మీ ఫోన్ ఎత్తి మీ ఫోన్ మాట్లాడి మీకు సరైన సమాధానం చెప్పి, మీకు ఏదైనా పేపర్స్ కావాలనుకున్నా, ఏదైనా ఇష్యూలో మీకు తోడుగా ఉండే వ్యక్తిని, అలాంటి వ్యక్తి దగ్గర మాత్రమే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ చూస్ చేసుకోండి. జెన్యూన్గా ఉన్నాడు పర్సన్ అని అనుకుంటే అలాంటి వ్యక్తి దగ్గర మాత్రమే. మీరు ఇప్పుడు అడ్వాన్స్ కొట్టంగానే తర్వాత మీ ఫోన్ ఎత్తకుండా వీనికి చేయి వానికి చేయి, వాడొస్తాడు వీడెత్తాడు ఫోను, మేము కంటైనర్లు ఎక్కించినాము, మేము బై రోడ్ వస్తుంది అని చెప్పడం దగ్గర తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోసపోయినట్టే. డైరెక్ట్ చెప్తున్నానండి. ఇంకోటి ఏంది అని అంటే, వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇచ్చేవారు, మీకు యాక్సిడెంట్ కాకుండా ఉన్న వెహికల్, నాన్ ట్యాంపర్డ్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, వాటర్లో మునిగింది కాకుండా వెహికల్ 2 లక్షలు 3 లక్షలు తిరిగిన బండి, ఇంజన్ ఖరాబ్ ఉన్న బండి, యాక్సిడెంట్ బండి, ఇలాంటి వెహికల్స్ మీకు చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి ఢిల్లీలో. ఎంత తక్కువగా అని అంటే అంత తక్కువ దొరుకుతాయి. ఇక నేను చెప్పను. ఇంజన్ ఓపెన్ అయిన బండ్లు అలాంటివి. మళ్ళీ బండి తీసుకున్న తర్వాత మీరు సస్పెన్షన్ ఎలా ఉంది కండిషను, లింక్ రాడ్లు, బాల్ జాయింట్లు, వీల్ బేరింగ్స్, ప్రతి ఒక్కటి అండర్ బాడీ రస్ట్ ఉందా, బాడీలో రస్ట్ ఉందా, ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ పెయింట్ పడ్డాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసుకోవాల్సి వస్తుందండి. పెయింట్ అంటే సిటీలో తిరిగే బండి చిన్న చిన్న స్క్రాచెస్కి, గీతలకి, ఏదన్నా డెంట్లు పడితే చేసుకోవడం వేరండి. మీకు యాక్సిడెంట్ అవుతే పిల్లర్లు రిపేర్ చేయడము, సస్పెన్షన్స్లో మొత్తం టోటల్గా మీకు ప్రాబ్లం అయ్యేసి ఇరిగిపోయి, లేదంటే అఫ్రాన్స్ మొత్తం బెండ్ అయ్యేసి ఉంటాయి, అఫ్రాన్ లెగ్స్, ఇలా మొత్తం డ్యామేజ్ ఉన్న వెహికల్స్ అలా ఉండడం, వాటిని రిపేర్ చేయడం అది వేరే అండి. అందుకోసమే మీరు ట్రస్టెడ్ ప్లాట్ఫారం, ట్రస్టెడ్ పర్సన్ దగ్గర వెహికల్ అనేది తీసుకుంటే మీకు ఎప్పటికీ కానీ ఆ పర్సన్, మీరు వెహికల్ తీసుకున్న తర్వాత మీరు డాక్యుమెంట్స్ మీ చేతికి వచ్చేంత వరకు, మీరు లోకల్ ట్రాన్స్ఫర్ చేసుకునేంత వరకు మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ ఇచ్చేలాగా ఉండే పర్సన్ దగ్గర తీసుకోండి. నాకు మొన్న కూడా ఒక పర్సన్ ఫోన్ చేశాడండి, అన్న నేను ఒక దగ్గర బండి తీసుకున్నాను, ఇంతవరకు నాకు అసలు కాగితాలు అంటే ఏంటియో తెలియదన్నా, నేను చూడలేదు, ఇప్పటివరకు 3 నెలలు అవుతుంది కాగితాలు ఇవ్వలేదు అని చెప్పేసి. నాకు ఒక్కరు కాదండి, ఇప్పటికి ఒక 10 మందికి ఎక్కువనే ఫోన్ చేశారు. నేను ఇక పర్సన్ పేరు చెప్పదలుచుకోలేదు, నేను కొట్లాడి ఉన్నానండి. ఇక మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవరు ఏంటి అనేది. నేను ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ చెప్పేంత కెపాసిటీ నా దగ్గర ఉంది. వాడు మనని ఏమి చేయలేదులే, కానీ ఒక్కటి నేను కాకపోతే క్లియర్గా మీకు చెప్తున్నానండి. మీరు నన్ను అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా పర్సన్ ఎవరు అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఢిల్లీ వెహికల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయా లేవా చూడాలి. ఒరిజినల్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పియూసి, బ్యాంక్ క్లియరెన్స్ లెటర్, చలాన్స్ ఏ విధంగా ఉన్నాయి. నార్మల్ చలాన్లు అయితే ఒక విధంగా ఉంటాయి, కోర్టు చలాన్లు అయితే ఒక విధంగా ఉంటాయండి. కోర్టు చలాన్ పే చేయాలంటే ఖచ్చితంగా మీరు కోర్టుకి వెళ్ళాల్సిందే, లేదంటే ఒక వకీల్ని మాట్లాడుకొని చేసుకోవాలండి. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే, మీకు పోలీస్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా ఇల్లీగల్గా వెహికల్ ఏమైనా తిరిగిందా, ఇలాంటివి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. అందుకోసమే నేను చెప్పేది మీకు 1కి 4 సార్లు నేను ఏమంటున్నానంటే, ట్రస్టెడ్ పర్సన్, ట్రస్టెడ్ ప్లాట్ఫారం, మీకు ఏ వ్యక్తి అయితే నమ్మకం అనుకుంటారో ఆ వ్యక్తి దగ్గర మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మొహం చాటేసే వాళ్ళు, ఫోన్ ఎత్తని వాళ్ళు, మళ్ళీ చెప్తున్నానండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ మంచి కోరే ఒక శ్రేయోభిలాష్ లాగా, మీ అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు చెప్తున్నాను నేను. ఈ విషయంలో మీరు నెగ్లెక్ట్ చేస్తే
మనం అందరం మిడిల్ క్లాసేనండి, ఎవ్వరం కూడా కోటీశ్వర్లం కాదు. మనం ఏదో వెనకాల ఇంటెనక చెట్లు ఉంటే మనం వాటి ఆకులు ఏదో కొమ్మల నుండి మండలు ఇరిసి తీసుకొచ్చినట్టుగానైతే మనం డబ్బులను అయితే తీసుకొని రావడం లేదండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క చెమట చుక్కతో సమానంగా మన పిల్లల్ని మనము కష్టపడకుండా వాళ్ళని మనం కారులో తిప్పాలని ఉద్దేశంతోనే ఇంత కష్టపడైతే మనం వెహికల్ని తీసుకుంటున్నామండి. దాంట్లో కూడా మోసాలు చేసి మీకు బండి యాక్సిడెంట్ వెహికల్స్ని ఇచ్చుకుంటా ఇలాంటి డ్రామాలు చేసుకుంటా చేసే వాళ్ళని నేనైతే ఎట్టి పరిస్థితుల్లో క్షమించానండి. మీరు క్షమిస్తే నాకు అది తెలియదు, మీ పెద్ద మనసు అయితే. ఇంకోటి ఏంది అని అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బండిని మెయిన్ థింగ్ ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా వెహికల్ తోటి ఇవ్వమని అడగండి. మీరు కన్ఫామ్గా ఒరిజినల్ డాక్యుమెంట్ ఈరా బై ఫస్ట్ అని చెప్పేసి డైరెక్ట్ అడగండి. మీరు ఏంటండి మీరు ఫ్రీగా తీసుకుంటున్నారా? ఏమన్నా వెహికల్ లేదు కదా. ఎవరికైతే మీరు ఏం దాన ధర్మంగానైతే మీకు బండి ఇవ్వట్లేరండి. ఓపెన్గా చెప్తున్నా, నేనైనా మీకు 10,000 పెట్టుకునే ఇస్తాను బండిని. నా బండితోటి నాకు పేపర్స్ అన్నీ ఒరిజినల్గా వస్తాయి. లేకపోతే నేను కస్టమర్ ఎమర్జెన్సీ ఉంది అని అంటే కూడా వారం రోజులలో నేను ఎన్ఓసి ఇవ్వడానికైనా కానీ నేను చెప్తాను, అన్న ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని రావాలా, లేకపోతే ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఇస్తున్నా నేను అని డైరెక్ట్ బాధాప్తా చెప్పి అన్న ఇచ్చేయండి అని అంటే మాత్రమే నేను ఇస్తానండి. అది మాత్రం మీకు ముందే చెప్తాను నేను. అలాగే ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ అయితే ఏవైతే ఉంటాయో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బండికి చాసిస్ నెంబర్ అనేది 100% ఉండాలి. రీపంచ్ అయినా రస్ట్ వచ్చినా ఏమన్నా మీకు చాసిస్లో నెంబర్ ఏ ఒక్క నెంబర్ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ యూపీలో హర్యానాలో మీకు ఎన్ఓసి రాదండి. ఢిల్లీలో మీకు ఏదో ఒకటి హెరాఫేరీ చేసేసి 500-1000 రూపాయలు ఇస్తే మీకు చేస్తారు. కానీ యూపీ వెహికల్, హర్యానా వెహికల్, వేరే అదర్ స్టేట్స్ వెహికల్ ఏవైనా కానీ మీకు ఎన్ఓసి అనేది ఇష్యూ అవ్వడం 100-200% రాదు. మళ్ళీ చెప్తున్నాను, మోసపోకండి, మోసగాళ్ళను నమ్మకండి. వారు ఏదో మాటలు ముచ్చట్లు మీకు మంచిగా చెప్తారు. ఆ మంచి ముచ్చట్లను నమ్మి కనుక మీరు అప్పటికప్పుడు వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అయితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పటికి ఎంతోమంది నేను చెప్పదలుచుకోవట్లేదండి. నేను విత్ ప్రూఫ్తో సహా మీకు ఆడియో రికార్డు, వాయిస్ రికార్డు, వీడియో కాల్ చేసి మరీ చూపిస్తానండి. మీరు చూపించమంటే లైవ్లో ఒకరోజు నేను పెడతాను. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, ఎంతమంది పేపర్స్ అడుగుతున్నారు, అన్న మేము అక్కడ తీసుకున్నాం, వాడు ఇంతవరకు ఫోన్ ఎత్తట్లేడన్నా, వాడు ఇంత తీసుకున్నాడు, మాకు అడ్వాన్స్ తీసుకున్నాడు, మాకు ఇవ్వట్లేడన్నా అని చెప్పేసి ఎంతోమంది అన్న నాకు ఫోన్ చేస్తున్నారు. మీకు కూడా నేను చెప్పేది ఒక్కటే, కళ్ళు మూసుకొని ఏది చేయకండి. 1-4 సార్లు ఆలోచించండి. మీకు మీరు మంచి చేయగలుగుతారు అనేది చూడండి. ఆ తర్వాతనే మీరు ఒక స్టెప్ అయితే వేయండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ వెహికల్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే అవసరమైతే మీరు వెహికల్ తీసుకోవడానికంటే ముందే వాట్సాప్లో తెప్పించుకోండి పేపర్స్. ఏమవుతుంది చెప్పండి? పేపర్స్ మొత్తం ఉన్నాయా లేవా, బ్యాంక్ క్లియరెన్స్ ఉన్నదా లేదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఏంటి అసలు ఎందుకు పంపించట్లేవు, ఏమైనా పుణ్యానికి తీసుకుంటానమా మేము? అడగండి అన్న. ఎందుకు ఇంత ఇది చేసుకొని ఇప్పుడు తీసుకున్న తర్వాత 3-4 నెలల తర్వాత కూడా మాకు ఎన్ఓసీలు రావట్లేవు అన్న, మేము ఒక 20,000 అయినా ఇస్తాము, మాకు ఎన్ఓసీలు చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్సే లేవు, మీకు ఎన్ఓసీ ఎక్కడి నుండి చేసి ఇస్తామన్నా మేము? మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు 100% మేము పేపర్స్ మేము మా ఆర్టీఓ ఏజెంట్ల దగ్గరనో లేకపోతే వేరే వాళ్ళ దగ్గరనో సరే 2,000 ఇవ్వాల్సిన అక్కడ 4,000 ఇచ్చైనా కాగితాలు చేయించుకోవచ్చు. మీ దగ్గర ఒరిజినల్ కాగితాలే లేనప్పుడు ఓనర్ది ఆధార్ కార్డు, ఓనర్ది పాన్ కార్డు, ఓనర్ది మొబైల్ నెంబరు, దీంట్లో ఒక ఎన్ఓసి తీసుకోవాలి అని అంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి మీకు తెలియవండి. మీకు వెహికల్ని బై రోడ్డు తీసుకొని వచ్చేసి మీ దగ్గరికి చేర్పించడం ఎంత టాస్కో, వెహికల్ని ఇక్కడ లోకల్ ఎన్ఓసి చేయడము, లోకల్ ట్రాన్స్ఫర్ చేయడం అంతకంటే పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఒక వెహికల్లో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాత ఓనర్ ఆధార్ కార్డు, బయ్యర్ది సేలర్ది ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బయ్యర్ది సేలర్ది. దీంట్లో ఓనర్ ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్తేనే దానికి మీకు లోకల్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క విషయంలో నేను అందుకోసమే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంత క్లియర్గా చెప్పే వ్యక్తి మీకు ఎక్కడా కూడా దొరకడండి. మీ ఒక
తమ్ముళ్ళలాగా అన్నలాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నమ్మకమైన ప్లాట్ఫారం, నమ్మకమైన వ్యక్తి దగ్గర మాత్రమే వెహికల్ని తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్లు, వెహికల్ని మీకు నాకు మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి ఏమన్నాడు అని అంటే, అన్న నాకు 10,000 అవుతుంది ట్యాక్స్ అని చెప్పేసి అన్నాడు, ఇప్పుడు 20,000 అవుతుంది. అలా కాదండి, మీకు మినిమం ఏదైతే ఇన్వాయిస్ ఉంటుందో ఇన్వాయిస్ మీద 10%, 12%, 14% ఈ విధంగానైతే మనకు ట్యాక్సులు పడుతూ ఉన్నాయి. మినిమం టు మినిమం 50,000 నుండి 1,60,000, 1,80,000, ఇన్నోవా క్రిస్టాలు, ఫార్చునర్లు అయితే 3,00,000, 3,00,000 అట్లా 4,00,000 వరకు మీకు అవుతాయండి ట్యాక్సెస్. దానికి ట్యాక్స్ల గురించి కూడా మీకు ఒక మంచి వీడియో అయితే నేను చేస్తానండి. 100% ఎట్లాంటి ఏ వెహికల్కి ఎంత ట్యాక్స్ పడుతుంది, మనం ఇంతవరకు చేపించిన వెహికల్స్ ఏంటి, ఎలా ట్యాక్స్ పడింది, ఎంతవరకు ట్యాక్స్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది ప్రతి ఒక్కటి మీకు క్లియర్గానైతే నేను ఆ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి వరకు అయితే నేను మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీకు వెహికల్ ఎలా ఉండాలి, ఎలాంటి పర్సన్ దగ్గర తీసుకోవాలి, మాటలు చెప్పే వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా, నమ్మకస్తుల దగ్గర తీసుకోవాలన్నా, ఎలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలన్నా అనేది అయితే మీకు నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వితిన్ 1 మంత్లో మనకైతే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చారండి. థ్యాంక్స్ అండి. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. మన ఢిల్లీ కార్స్ వరంగల్లో మీకు న్యాయం జరుగుతుంది, మంచి వెహికల్స్ మా 3 ఛానల్లో నుండి అయితే మీకు ఏ విధమైన హెల్ప్ కావాలంటే ఆ విధమైన హెల్ప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక కామెంట్ మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. వన్స్ అగైన్ జై హింద్.